పాకిస్తాను మన దేశంతో 1948లో యుద్ధంలో ఓడిపోయి, మన దేశ మిలిటరీ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి యుద్ధం చేయలేమనే ఉద్దేశంతో, ఒక కుట్రతోని, ద్రోహంతో మార్టిన్ వీలర్ అనే ఒక బ్రిటిష్ సైన్యాధికారిని పిలిపించి వాళ్ళతోని 3 చరిత్రలు రాపించింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు మన దేవతల మీద, మన నాగరికత మీద, మన ప్రజల మీద మార్టిన్ వీలర్ చేసినా కానీ అవే పుస్తకాలను మన యూనివర్సిటీలు టెక్స్ట్ బుక్కులుగా పెట్టినాయి. ఈ విషయం తెలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న గారు చాలా తీవ్రంగా ఖండిస్తూ తీవ్రమైన పరిశోధనలు చేసి పండితులతో వెరిఫై చేసి అసలు మార్టిన్ వీలర్ దేని ఆధారంగా ఈ చరిత్రలు రాసిండు అంటే ఋగ్వేదం ఆధారంగా రాసిండు అంటే ఆ ఋగ్వేదాన్ని కూడా వెరిఫై చేసి అక్కడ మీరుతో మాట్లాడి ఆ రాసిన తప్పులు, దారుణాలు భారతదేశాన్ని అపకీర్తి పాలు చేయటం కోసము, ప్రపంచం ముందర ఒక చెడ్డ పేరు తీసుకురావడం కోసం అనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగింది. కాబట్టి ఈ ఆర్యుల దండయాత్ర అనేటువంటి ఈ చరిత్రను మీరు పెంట దిబ్బలో తొక్కేసేయండి, వీటికి ఏమాత్రం విలువ లేదు అని చెప్పినప్పటికీ కూడా మన యూనివర్సిటీలు ఆయన భారతరత్న గారి పుస్తకాన్ని పక్కకు పెట్టేసి ఈ మార్టిన్ వీలర్ యొక్క పుస్తకాన్ని టెక్స్ట్ బుక్గా, సిలబస్గా BA, MA, PhDలకు పెట్టినది మనం గత సిరీస్లలో మాట్లాడుకున్నాము. ఈ ప్రకారంగానే ఆంధ్ర యూనివర్సిటీ కూడా చాలా ధీటుగా BA చరిత్ర మరియు సంస్కృతి సిలబస్లో 1940 మార్టిన్ వీలర్ రాపించిన ప్రకారంగానే 15వ శతాబ్ది BCలో ఆర్యులు అనేటువంటి విదేశీ జాతులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ అప్పుడే విదేశాల నుంచి వచ్చి చంపేసి మొహంజదారో, హరప్పా నగరాలను కాల్చి బూడిద చేసి వరదలతో నింపేసి వాళ్ళ పరిశ్రమలన్నీ ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా చంపేసి పోయి గుడిసెలు వేసుకొని వాళ్ళే భారతం, భాగవతం, రామాయణం, వేదాలు అన్నీ రాశారు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి స్తోత్రాలు చదువుతున్నటువంటి ప్రజలందరూ కూడా 150 కోట్ల మంది ఈ ఉగ్రవాదుల యొక్క సంతానమే అన్నట్టు మార్టిన్ వీలర్ రాస్తే అదే పుస్తకాన్ని టెక్స్ట్ బుక్గా పడుతూ BAMLకు మన ఏపీ గవర్నమెంట్ రాసినటువంటి చరిత్రలు కూడా చూశాము. అంబేద్కర్ గారు అంటారు, ఋగ్వేదంలో మొత్తం 11,600 దాకా మంత్రాలు అంటే స్తోత్రాలు ఉంటే చాలా పెద్ద బుక్ అయితే దాంట్లో 15 స్తోత్రాలు, మంత్రాల్లో మాత్రమే కొంచెం ఈ ఆర్యులకు మరి దస్యులకు మధ్యన భేదం ఉన్నది, శత్రుత్వమే ఉన్నట్టు చూపిస్తున్నాయి మంత్రాలు. మిగతా 10,650 మంత్రాలు అన్నీ కూడా దేవస్థుతులకు సంబంధించినవి. యుద్ధము ఏమాత్రము ఋగ్వేదంలో లేదు. అర్థాలన్నీ పాశ్చాత్యులు తప్పుగా అర్థం చేసుకొని సంస్కృతాన్ని వాళ్ళు పిచ్చి రాతలు రాసిండు అని చెప్పినప్పటికీ కూడాను మన ఏపీ టెక్స్ట్ బుక్కులలో ఏమున్నదంటే ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మొత్తం 11,000 మంత్రాలు కూడా గిరిజనులను చంపటం కోసము, గిరిజన గుడిసెలను పడేయటం కోసము, గిరిజనులతో యుద్ధం చేసి వాళ్ళని పూర్తిగా నశింపజేసి చంపటం అనే ఉద్దేశంతోనే ఈ ఋగ్వేదంలో అన్ని మంత్రాలు చెప్తున్నాయి, అవే అర్థాన్ని చెప్తున్నాయి. కాబట్టి ఈ ఋగ్వేద మంత్రాలన్నీ కూడా గిరిజనులను చంపటానికి ఉద్దేశించి చేసినవి, చంపించిన మంత్రాలే తప్ప వేరే కాదు అని చెప్పి పుస్తకాల్లో ఉన్నాయని కూడా మనం చూసినాము. ఈ పుస్తకాలు చదువుకొని డిగ్రీలు తీసుకొని, MA డిగ్రీలు తీసుకొని మన గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారు వాళ్ళకు జరిగినటువంటి గత 1000 సంవత్సరాల నుంచి ఆర్యులు వచ్చేసి వాళ్ళని చంపి ఇట్లా వాళ్ళ గుడిసెలను తగలబెట్టి దౌర్జన్యం చేస్తే వాళ్ళ వారసులమే మేము అనుకొని ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుంటారో వాళ్ళకు నిజం ఎందుకు తెలియకుండా ప్రభుత్వం చేస్తున్నదో విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సిలబస్లు అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక మన ఘనమైన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదండి, చాలా పెద్దది. అది అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీ ఏం రాస్తుందంటే చూడండి, హరప్ప మధ్య ఆసియా ప్రాంతం నుండి దండెత్తి వచ్చిన గిరిజన తెగల ధాటికి నగరం ప్రజలు నాశనమయ్యారు. కుప్పలు తెప్పలుగా సమాధి చేయబడ్డ మానవ కళేబరాలను పరిశీలించగలిగితే హరప్పా, మొహంజదారో నగరాలు హఠాత్తుగా సంభవించిన దండయాత్రల కారణంగా నాశనం అయ్యాయని చెప్పగలం. ఈ నాగరికత పూర్తిగా తుడుచుకుపోయిందని చెప్పటం జరిగింది. ముఖ్యంగా పశ్చిమోత్తర ప్రాంతం నుండి దండెత్తి వచ్చిన ఆర్యుల దాడుల వల్ల ప్రధానంగా సింధు నాగరికత ధ్వంసం అయింది. కారణాలు ఏమైనా ఇలా ఒక గొప్ప నాగరికత కాలగర్భంలో కలిసిపోయింది. ఇక మనం ఆలోచించండి, ఇప్పుడు
ఈయన కుప్పలు తెప్పలుగా సమాజ్ చేయబడ్డ కళేవరాలు అన్నాడు కదా, అది వీళ్ళు ఎతకలేదు. అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ సిలబస్ తయారు చేసిన వాళ్ళు పోలేదు అక్కడికి. ఎక్కడ మొహంజదారో హరప్పా సిటీస్కు. అయితే ఇంతకుముందు భారతదేశంలో పార్ట్ అయినా వాళ్ళని భారతీయులు మన మీదనే అలిగేషన్స్ చేస్తూ వాళ్ళని మనమే చంపినామని చెప్తున్నా. ఇప్పుడు అది పాకిస్తాన్లో భాగం 1948 నుంచి. అయితే ఈ 38 మాత్రం శవాలు ఏదైతే మార్టిన్ వీలర్ దొరికినాయి అన్నాడో, వీటన్నిటిని కూడా వరల్డ్ రినౌడ్ అంటే ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్స్ చేసి స్పష్టంగా ఏం చెప్పిందంటే, మార్టిన్ వీలర్ చేసింది మొత్తం ఆరోపణలు తప్పు. ఈ 38 శవాలను మేము పరిశీలన చేసినాము, ఎవ్వరు కూడా గాయాలతో చచ్చిపోలేదు. కొన్ని గాయాలైన వీళ్లకు గాయాలు మానిపోయిన చాలా కాలానికే చచ్చిపోయినరు అని వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుకు మీకు పంపిస్తా, చూడండి. ఇంకా ఇప్పుడు మీరు ఆలోచించండి, ద్రోహులు ఎవరు, ఎక్కడ ఉన్నారు? మరి పాకిస్తాన్ దేశభక్తులు ఇంకా ఇట్లనే ఉన్నారంటారా మన భారతదేశంలో? 2, మరి మన సిలబస్ చేసే వాళ్లకు ఎందుకు ఇంత నిర్లక్ష్యమా? కావాలని తప్పు చేయటమా? లేకుంటే చూడకపోవటమా? లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు సంబంధం లేదు? తర్వాత ఇంకొక 100 మంది అండి ఇండియన్ సైంటిస్టు, వెస్ట్రన్ సైంటిస్టు, గ్రేట్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఆఖరికి మార్టిన్ వీలర్ కన్నా ముందున్నటువంటి వాళ్ళు, మార్టిన్ వీలర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు మార్టిన్ వీలర్ పూర్తి తప్పు చేసిండు అన్నారు. మరి వాటిని ఎందుకు వీళ్ళు పరిగణించట్లేదు మన యూనివర్సిటీ సిలబస్లో? సరే అండి, మన అదృష్టవశాత్తుగా ఒకరిద్దరు గిరిజనులు చక్కగా చదువుకొని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టెంపుల్స్ అవుతారు. వాళ్ళు టెంపుల్లో కూర్చుంటారు. అది పోయి జాయిన్ అయితే టెంపుల్లోకి పోగానే కూర్చోగానే మన ఈ అర్చకులు చేసే పని ఏంటి? ఓం భూ అని మంత్రాలు మొదలు పెడితే ఇవి గిరిజనులు ఏమనుకోవాలండి? ఈ చదివే వాళ్ళ పూర్వీకులే ఈ మొత్తం మమ్మల్ని చంపిండు, మా పూర్వీకులను, మా గురువులను తగలబెట్టిండు, మమ్మల్ని నానా ధ్వంసం చేసి ఈ మహా ఘోరాలన్నీ చేసి ఇవన్నీ పుస్తకాల్లో రాసుకుంటే ఈ చదివేటువంటి వేదాలన్నీ అయ్యే అన్నమాట. మనుషులను చంపి వాళ్ళ చేతులకు రక్తం పోసుకొని ఒంటికి రక్తం పోసుకున్నటువంటి ఈ సంఘటనలన్నీ వేదాలు చదివే విషయాలే అన్నమాట. అంటే ఈ చదివే వాళ్ళందరూ మమ్మల్ని చంపిన వాళ్ళ పూర్వీకులే అన్నమాట. ఎందుకు అనుకుంటాడు ఆయన అంటే, వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే, ఈ అంబేద్కర్ గారి పుస్తకం టెక్స్ట్ బుక్ కాదండి, ఎక్కడో మూలకేసేసిండు, వాళ్ళకి తెలియదు. ఇక మనం ఈ విషయం వాళ్ళకి తెలియదు. చంపిండ్రు అనే విషయాలు, హత్యలు అనే విషయాలు, గృహ దహనాలు అనే విషయాలు ఇవే ఉన్నాయి కదా, వాళ్ళకి తెలుసు కదా. మరి ఉన్నప్పుడు ఇవి అవైలబిలిటీ లేకపోతే వాళ్ళు ఏ విధంగా నిజము అనేది, వాస్తవం అనేది గుర్తించగలుగుతారు చెప్పండి? బిఆర్ అంబేద్కర్ గారు ఒక 100 పేజీల్లో ఉన్నారు. ఆర్యులు అంటే మీరు సంఘంలో గౌరవం ఉన్నటువంటి మనుషుల్ని ఆర్యులు అన్నారు, కానీ ఒక సపరేట్గా ఇప్పుడు కనుక ఒక కులము అంటే ఒక వర్గానికి సంబంధించింది, ఫలానా కులము అని అప్పుడు లేదు. అన్ని కులాల వాళ్ళు ఆర్యులే, అన్ని కులాల వాళ్ళు దస్యులే. ఆ లెక్కకు వస్తే ఏంటంటే కాస్త ఈ చదువుకున్న వాళ్ళని ఆర్యులు అన్నారు అని చాలామంది గిరిజనులు, మరి ఎస్సీ ఎస్టీలు కూడా వేదాలు రాసిండు, వాళ్ళు వేద పండితులు అని చెప్పిండు, రామాయణం భారతాన్ని భాగవతాలు చూపించింది కదా. మరి అయినప్పుడు వీళ్ళందరినీ కూడా అవమానం పాలు చేసినట్టే కదా మన సిలబస్ పుస్తకాల ప్రకారంగా. ఈ చదువుకున్నట్టు వాళ్ళే కొంతమంది హైకోర్టు జస్టిసులు కావచ్చు, కొంతమంది వచ్చేసి ఇంకా కలెక్టర్స్, ఐపీఎస్, ఐఏఎస్ ఉన్నతోద్యోగాల్లో ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ కూడా జీవితాంతము ఎస్సీ ఎస్టీ మన సోదరులు ఉన్నారు కదా ఫ్రెండ్స్, జీవితాంతం వాళ్ళు ఒక పెద్ద మనోబాధ, మనోవ్యధ, మహానరక యాతన అనుభవిస్తుంటారు. ఎందుకంటే మా పూర్వీకులను ఈ భారతదేశంలో మిగతా వాళ్ళందరూ కూడా ఇంత దారుణంగా చంపిండ్రు, మాకు చాలా అన్యాయం చేసిన వాళ్ళు. ఇది ఎంతవరకు మనము సమర్థించవచ్చు? ఈ విషయాలు అందరికీ తెలవాలనే ఉద్దేశంతో నేను 8వ తరగతి స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్పదలుచుకున్నానండి. ఇది నాది కమర్షియల్ ఛానల్ కాదు, లేదంటే ఎడ్యుకేషనల్ ఛానల్ అసలు కాదు, లేదు అంటే ఏదో రిక్రియేషన్కో డబ్బుల సంపాదనకో ఏదో చేస్తారు అన్నట్టు కాదు. కాబట్టి ఈ విషయాలు, వివరాలు అన్నీ కూడా మనం
మన తెలుగు వాళ్ళందరికీ 10 కోట్ల మందికి, తర్వాత వేరే భాషల్లోకి మార్చుతా భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మందికి కూడా ఈ సమాచారం చేరాలి. ఉట్టిగా చేరితే లాభం లేదు. వాళ్ళు పంపినటువంటి ప్రతి పేపర్ను వాళ్ళ 4-5 సెంటెన్సులు కలర్ చేసిన వాడిని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది జరిగినటువంటి వాస్తవమే, ఈ దారుణాలు ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఈ విష ప్రచారం మన మీద జరుగుతున్నది అంటే మరి మనమందరం ఎందుకు కలుపుతామండి? దాంట్లో మీకు ఇంకో పేపర్ పంపిస్తే చూడండి, భారతదేశంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి 50-60 భాషలు ఉన్నటువంటి హిందీ, బెంగాలీ, మరాఠీ, ఇంకా అన్ని భాషలు రాసుకుంటూ వీళ్ళందరూ కూడా వాళ్ళ సంతానమే. ఏది దోపిడీ దొంగలు, ముఠాకోర్లు, ఈ హంతకుల సంతానమే, వంశీకులే. ఇంతేకాకుండా మిగతా ఈ పురాణాలు, స్తోత్రాలు రాసిన వాళ్ళందరూ కూడా ఈ దోపిడీ దొంగల, ముఠాకోర్ల బాబతు వంశీకులే. అవే ఇప్పుడు చదువుతున్నారు. ఈ వివరాలను సరిగా అర్థం చేసుకుంటే, మరి చేసుకోవాలంటే ప్రతి వాళ్ళు చదవాల్సిందే. చదివి అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అసలు మనం ఎంత ద్రోహంలో పడ్డాము, ఎంత అవమానాల పాలైనాము అన్నది. ఈయన సబ్జెక్ట్స్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల వరకు కూడా చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే సిలబస్ తప్పు అని మనం అంటున్నాం కదా, మరి వాళ్ళు కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సిలబస్ చేసేది వాళ్ళ అసిస్టెంట్సే కాబట్టి ప్రతి వాళ్ళు మన చర్చలో భాగస్వాములు కావాలి, చర్చించాలి. అప్పుడే మనకు వాస్తవం అనేది బయటపడుతుంది. మన హిస్టరీ స్టూడెంట్స్, తర్వాత ఎంఏ, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళొక మాట అనొచ్చు, లేదండి మీరు చెప్పింది కొంత వాస్తవమే, కొంత మన ఆర్యుల కాలంలో అదేదో ఆర్యులు వచ్చేసి ఏదో కొంతమందిని చంపిండ్రు అని ఎక్కడో రాసిండట, మరి అది ఎంతవరకు జరిగిందో మీరు చెప్పింది. మరి అంబేద్కర్ గారిది మాకు అంత నమ్మకం లేదండి, మేము నమ్మమండి అన్నారు అనుకోండి, అది ఒక మంచి హృదయపూర్వకమైనటువంటి చర్చ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం వాడు కసబ్ గారిని మనము ట్రయల్ చేసామండి, అంతమందిని చంపాక కోర్టు ఏమన్నది అంటే ఆపోజిట్ కసబ్ తరఫున కూడా అడ్వకేట్ వస్తే మాత్రమే నేను కోర్టును డీల్ చేస్తాము అంటే, గవర్నమెంట్ ఖర్చుతోని కసబ్ తరఫున ఒక అడ్వకేట్ను పెట్టి కసబ్ ఈ పని చేయలేదు అని చెప్పి వాళ్ళతో వాదించే ఉపాయం చేసింది. అంటే ఏంటి, అంబేద్కర్ గారు మనకు స్పష్టంగా ఏం చెప్పిండు, విత్ ప్రీ కన్సీవ్డ్ మోషన్ హరీడ్ కంక్లూషన్ అంటే ఒక విధంగా ఈ విధంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో, ఒక ఆలోచనతోని, రెండోది తొందరపాటుతోని రికార్డులు ఏమీ చూడకుండా. ఈ 2 తప్పులే ఆయన చెప్పినాయి కాబట్టి ఈ 2 తప్పులు మనం చేయవద్దు. కాబట్టి మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉండి అంబేద్కర్ గారు చేసింది తప్పేనండి, అరులనే అంత జరిగిందండి అంటే వాళ్ళ వర్గం ఏమన్నా వచ్చి డిస్కస్ చేస్తే చేయనియండి, మనకేం తప్పలేదు. కానీ మనము బలిష్టంగా ఎక్కువ మందిని, కోట్ల మంది ఇవన్నీ చదివి చేస్తాం కాబట్టి ఒక నిఖార్సైనటువంటి నిజము, ఏకపక్షంగా కాదు, స్పష్టమైన నిజం అనేది బయటపడుతుంది. మన చర్చలో 8వ తరగతి నుంచి వృద్ధుల వరకు, మళ్ళీ ఏమి చదవనటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైస్ ఛాన్సలర్ వరకు భాగస్వాములు అయితేనే వాస్తవమైన విషయం అనేది మనకు తెలుస్తుంది. ఈ రోజు నుంచైనా మనం సరి అయినటువంటి చరిత్ర యూనివర్సిటీల్లో చదువుకొని మన జాతి ప్రతిష్టను, గౌరవాన్ని, గొప్పతనాన్ని మనం చెప్పగలుగుతాం. కానీ ఊకదంపుడు ఉపన్యాసాలతో మా భారతదేశం విశ్వగురువు అండి, ప్రపంచం మొత్తానికి మా వేదాలే చాలా గొప్ప అయ్యండి, ఉన్న తొర్రలను అడుగునే ఉన్నాయండి అంటే అసలు దొంగలు మీరేనండి. ఏంటండి ఇది, ఇంత అన్యాయం జరుగుతుందండి మన భారతదేశంలో, మన చదువుల్లో, మన ఎంఏలలో ఇంత దారుణం ఉంటుందా? మీరు ఒక్కసారి చూడండి దయచేసి. మరి మనం ఇంతవరకు ఓన్లీ ఉపోద్ఘాతమే చెప్పుకున్నామండి, అసలు సబ్జెక్టులోకి పోలేదు. ఎందుకంటే మనం కొంత సబ్జెక్ట్ తెలుసుకుంటే మాత్రమే అప్పుడు మనం చర్చించి మనం మరి యూనివర్సిటీలకు కానీ కాలేజెస్కి కానీ పోయి, లేదా మన ఎంఏ పిహెచ్డి స్టూడెంట్స్తో కూడా మాట్లాడేసి ఇవి ఇట్లా ఉన్నాయి వివరాలు, మీరు ఇట్లా ఎందుకు రాసిండో, సిలబస్లు తప్పు అని చెప్పడానికి మనకు సరి అయినటువంటి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మార్టిన్ మీలర్ యొక్క పుస్తకాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుస్తకాన్ని, ఆయన ఏవేవి తప్పులు మార్టిన్ మీలర్ చేసిండు అని రాసినాయి కదా, తప్పులు అనేది మనం చూడలేదు, ఒట్టిగా ఆయన రైటింగ్స్ మాత్రమే చూసినాం, ఆయన డెసిషన్సే చూసినాం. కానీ మార్టిన్ మీలర్ ఎక్కడ తప్పు చేసిండు అన్నది ఆయన స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి అవి కూడా 1-2 నిమిషాలు
మార్టిన్ మిల్లర్ చేసిన తప్పు ఏంటి, అంబేద్కర్ గారు ఆ తప్పు ఇది తప్పు అని రుజువు చేయడానికి తగినటువంటి సాక్ష్యాలేమిటి, ఆ రెండు కూడా చూద్దాము. తర్వాత మన చరిత్రకారులు కొంతమంది మహాఘనులు ఉన్నారు. వీళ్ళని ఒక్కడే తప్పు చేయలేదు, వీళ్ళను మించి ఇంకా ద్రోహం చేసిన వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ వివరాలు వాళ్ళ ద్రోహాలు కూడా చూస్తే అసలు మీరు అనుకుంటారు ఊహించలేరండి ఇంత విచిత్రాలు ఉన్నాయా మన దాంట్లో అని. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాము. కాబట్టి దయచేసి నన్ను ఫాలో అవుతూ ఈ రికార్డ్స్ నేను పంపినవి చూడాలని మీ అందరినీ పరిపరి విధాల బతివిలాడుతూ రిక్వెస్ట్ చేస్తూ ప్రాధేయపడుతూ అందరికీ నమస్కారాలండి. సెలవు.